హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది, నా ఛానల్ రికమెండ్ అవుతూ ఉంటుంది, సరేనా. ఓకే. ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, సరేనా. ఓకే. నేను పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా మెన్షన్ చేశాను, ఓకేనా. ఓకే. ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ వర్కౌట్ అవుతాయి. సో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ సంబంధించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా మీరు నన్ను అడిగి క్లారిఫై చేసుకోవచ్చు, సరేనా. ఓకే. ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, ఈ బ్లాక్ మ్యాజిక్, ఓకేనా, విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, భూతగాదాలు, ఆశీర్వాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణాలు, వ్యవసాయము, రియల్ ఎస్టేటు. చాలామందికి ఈ మధ్యకాలంలో పెళ్ళి అనేది అనుకున్న టైంలో జరగలేదు, ఓకేనా. సో మీకు పెళ్ళి ఎప్పుడు అవుతుందో కరెక్ట్గా తెలుసుకోవాలన్నా, సో పెళ్ళికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో తెలుసుకోవాలంటే కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు మ్యారేజ్ అనేది ఏ సంవత్సరంలో ఎప్పుడు అవుతుందో నేను తెలియజేస్తాను, సరేనా. ఓకే. సో మీకు అద్భుతమైన పరిహారాలను ఇస్తాను. ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు, ఓకేనా. సరే, ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మరి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఏంజిల్ గైడెన్స్ ఏంటి, యూనివర్స్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, యూనివర్స్ గైడెన్స్ ఏంటి. అందరూ యూనివర్స్కి థ్యాంక్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. Four of Swords, Five of Pentacles, Seven of Cups, Three of Pentacles. ఓకే. ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను, సరేనా. ఓకే. సో మరి ఇక్కడ ఏంటంటే క్లియర్గా సరే, పాస్ట్లో మీకు మీ పార్ట్నర్కి మధ్య ఎమోషనల్ బ్లాకేజ్ ఏదైనా వచ్చిందంటే, ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా వాళ్ళ హస్బెండ్ కోసం చూస్తున్నా, లేదా వాళ్ళ వైఫ్ కోసం చూస్తున్నా, లేదా లవ్ రిలేషన్షిప్ ఏదైనా కావచ్చు, మీ పార్ట్నర్ని మీకు రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. మీ పార్ట్నర్తో మీకు రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు, ఓకేనా. అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏదైతే డిలేస్ జరుగుతూ వచ్చినాయో, ఇప్పటిదాకా ఎమోషనల్గా అప్స్ అండ్ డౌన్స్గా ఉన్నారో, మీరిద్దరూ ఒక ఎమోషనల్ బ్యాలెన్స్లోకి రాబోతున్నారు, ఓకేనా. ఎమోషనల్ బ్యాలెన్స్లోకి రాబోతున్నారు. ఇంకా వచ్చేసి ఇవాళ ఓపిక పట్టి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అంటే ఓపిక పట్టి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య బ్యాలెన్స్ కుదరటం లేదు, ఓకేనా. ఇంకా వచ్చేసి సో మీరిద్దరికి మధ్య ఫైనాన్షియల్ విషయాల గురించి గొడవ అయిందో, సో వాటికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెప్తుంది. ఫైనాన్షియల్ విషయాల గురించి గొడవ అయిందో, ఇంకొకటి మీ లైఫ్లో ఉన్న మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న సమ్ అదర్ చాయిస్ ఉన్నారు. సో వాళ్ళ విషయంలో ఇంకా మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చి ఉంటే, సో మ్యారీడ్ లైఫ్ డిస్టర్బ్ అయి ఉంటే, ఈరోజు మీ ఇద్దరి మధ్య ఒక బ్యాలెన్స్ కుదరబోతుంది. వెరీ గుడ్, ఇది క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా. ఓకే. అంటే మ్యూచువల్గా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, కానీ కొన్ని డిస్ప్యూట్స్ వల్ల, సమ్ అదర్ ఇష్యూస్ వల్ల మీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడి ఉంటే, ఈరోజు ఇద్దరి మధ్య ఒక ప్యాచప్ అవ్వబోతుంది. పేషెన్స్గా ఇప్పటిదాకా వెయిట్ చేశారు కదా, సో మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది, ట్రూ లవ్ అనేది మళ్ళీ కలవబోతున్నారు అనేది కనబడుతుంది డెఫినెట్గా, ఓకేనా. సో ఇంకా చూద్దాం. సో
ఒకరినొకరు మాట్లాడుకోవడము, ఒకరి మీద ఒకరికి ఏంటి ఒక విక్టరీ సాధించాలి, కొన్ని సినారియోస్లో మీ ఇద్దరు ప్యాచప్ అయ్యి మీ రిలేషన్ని కొనసాగించుకోవాలి అనేది డిసైడ్ చేసుకుంటారు ఈరోజు. ఓకేనా? ఓకే. సో ఇంకా ఫైనాన్షియల్ విషయాలలో కూడా అంతే. లేదు, కొన్ని విషయాల్లో మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ కుదరనప్పుడు ఫైనాన్షియల్గా ఏమేమి రావాలి మాట్లాడుకొని మీ లైఫ్లో ఏదైతే చాయిస్ ఉందో, అంటే మీ లైఫ్లో కానీ మీ పార్ట్నర్ లైఫ్లో కానీ ఈ 2 చాయిసెస్లో ఒక చాయిస్ని చూసుకొని ఈ రిలేషన్ నుంచి బయటికి వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకోబోతున్నారు. అంటే వాళ్ళ లైఫ్ ముందుకు ఎక్కడ ఆగకుండా కొనసాగించుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా వచ్చేసి ఇక్కడ ఫైనాన్షియల్గా మీరు ఇండిపెండెంట్గా ఈ రిలేషన్ నుంచి గెలిచి బయటకు వచ్చి మీ చాయిస్ ఏంటి, మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఇక్కడ ఎనర్జీస్ మాత్రమే రీడ్ చేస్తాను. అంటే మీ సిచ్యువేషన్స్ ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకొని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా మీరు ఎదగాలి అనుకుంటున్నారు. అంటే జాబ్ చేసుకుంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటున్నారు. సమ్ డిస్ప్యూట్స్ ఆర్ దేర్. సో ప్రీవియస్ నుంచి ఉన్నాయి, అవి ప్యాచప్ అయితే అయినట్టు, లేదంటే లేదు. సో మీరు తీసుకునే డిసిషన్స్ని బట్టి, మీరు తీసుకునే చాయిస్ని బట్టి, యాక్షన్స్ బట్టి, మీరు చూస్ చేసుకునే డైరెక్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఈరోజు. అంటే ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా యూనివర్స్ అయితే మీకు నిజంగా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే యూనివర్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇంకా మనం చూద్దాం. ఇంకా ఎలా ఉండబోతుంది మీకు ఈ రోజు అనేది ఇంకొక టారో కార్డ్స్ వేసి చూద్దాం. ఇంకా చూడండి, రిలేషన్షిప్ పరంగా ఎవరెవరైతే స్టక్ అయిపోయి ఉన్నారో సో వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు మంచి జరగబోతుంది అన్నమాట. ఓకేనా? సో మీ మనసులో ఏదైతే పాస్ట్లో ఒక ఈగో క్లాషెస్ కావచ్చు, డిస్ప్యూట్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి గురించి చర్చించుకొని మళ్ళీ ఒక కొత్త బంధాన్ని ఏర్పరచుకునే సిచ్యువేషన్ అయితే ఈరోజు రాబోతుంది డెఫినెట్గా. ఓకేనా? చూద్దాం ఇంకో కార్డ్తోని. ఎస్, ఎమోషనల్గా ఎంతైతే లాస్ అయ్యారో పాస్ట్లో ఎమోషనల్ బ్యాలెన్స్ రాబోతుంది. చెప్పే కదా ఇంతకుముందు కూడా, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది రాబోతుంది, బెటర్ మూమెంట్ అనేది రాబోతుంది, ఒక సక్సెస్, ఒక అబెండెన్స్ రాబోతుంది, ముఖ్యంగా రిలేషన్షిప్ పరంగా. సో ఫైనాన్షియల్గా కూడా ఒక సక్సెస్ అనేది రాబోతుంది, డెఫినెట్గా ఒక అబెండెన్స్ అనేది రాబోతుంది. సో మనం ఒరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దాం. ఇంకా యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఏంజెల్ గైడెన్స్. ది సన్ కార్డ్, హీలర్ ఆఫ్ ది ఏజెస్, యాక్షన్ కార్డ్. చెప్పానా? సో యాక్షన్ తీసుకోబోతున్నారు, ఫైనాన్షియల్గా అయినా సరే, రిలేషన్షిప్ వైజ్ అయినా సరే ఒక యాక్షన్ అనేది తీసుకోబోతున్నారు. డెఫినెట్గా ఏదో బెటర్ మూమెంట్ రాబోతుంది. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అన్నమాట. మంచి అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. ఇక్కడ చూడండి, హీలర్ ఆఫ్ ది ఏజెస్. ఓకేనా? మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఫైనాన్షియల్గా కూడా మీరు ఈరోజు అంటే ఇన్ని రోజులు స్టక్అప్ అయిపోయినటువంటి చాలా రకాలటువంటి ఫైనాన్షియల్గా లో ఎనర్జీలో ఎలా ఉన్నారో దాని నుంచి మీరు బయటకు రాబోతున్నారు అన్నమాట. ఇన్ని రోజుల నుంచి ఫైనాన్షియల్గా ఎన్ని విషయాల్లో స్టక్ అయిపోయినారో అన్ని విషయాల నుంచి మీరు బయటకు రాబోతున్నారు, ఒక యాక్షన్ తీసుకోబోతున్నారు, ఒక సక్సెస్ రాబోతుంది డెఫినెట్గా. ది సన్ కార్డ్, హీలర్ ఆఫ్ ది ఏజెస్ అండ్ యాక్షన్ కార్డ్. సో ఓవరాల్గా ఏంటంటే మీకు ఒక అబండెన్స్ అనేది రాబోతుంది. ఫెయిల్యూర్ నుంచి మీరు సక్సెస్లోకి రాబోతున్నారు ఈరోజు. ఓకేనా? అది. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. ఓకేనా? ఓకే.